రవిరాజ పినిశెట్టి వీరి పేరు వినగానే ఈయనది పాలకొల్లు కదా అనుకుంటాం. కానీ పాలకొల్లులో వీరి ఇల్లు ఎక్కడో ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో ఆయన పాలకొల్లులో ఇంటి గురించి తెలుసుకుందాం. రవిరాజ పినిశెట్టి గారి తండ్రి కూడా మంచి రచయిత అంట. ఆయన ద్వారానే చాలామంది సినీ ఇండస్ట్రీకి వచ్చారంట. రవిరాజ పినిశెట్టి గారి గురించి చూసుకుంటే దర్శకుడిగా మొదటి సినిమా వీరభద్రుడు, అలాగే చిరంజీవి కాంబినేషన్లో మొదటి సినిమా జ్వాల. ఈయన తెలుగు, తమిళ భాషలలో దాదాపు 35 చిత్రాలకు దర్శకత్వం వహించారు. యముడికి మొగుడు, పెదరాయుడు, బంగారు బుల్లోడు, చంటి, కొండపల్లి రాజా ఈయన కెరీర్లో ముఖ్యమైన చిత్రాలు. ఈయన ప్రత్యేకత తమిళ, కన్నడ, మలయాళ సినిమాలను తెలుగులో విజయవంతంగా డబ్బింగ్ చేయడం. నమస్తే సార్. అంటే రవిరాజ పినిశెట్టి గారిది పాలకొల్లు అంటారు కదండి, ఆయనకు సంబంధించిన ఇల్లు ఏమైనా ఉందంటారండి ఇక్కడ? నాకు తెలిసింది ఈ చిన్న ఈ పినిశెట్టి వారి సందులో ఉండేదండి ఇల్లు. పినిశెట్టి వారి సందు అని అంటారు. అదే పినిశెట్టి వారి సందు అంటారు. పూర్వం అక్కడ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి కొంచెం పరిచయం, ఆయన తక్కువ పరిచయం. కానీ సినిమాలోకి వెళ్ళాక తక్కువ. నాన్నగారు ఆయన కూడా డైరెక్టర్ అనుకుంటా. ఆయన డైరెక్టర్ రచన చేసేవారు. ఆయన కూడా మంచి పేరున్న వాళ్ళు ఆయనండి. అంటే పినిశెట్టి వారి మీద అంటే అక్కడే ఉంటారంటారా? పూర్వం అక్కడే ఉండేవారు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లేదు. పూర్వం కాపురం అక్కడే ఉండేవారు. నాన్నగారు అంతా కలిసి ఉండేవారు. అందుకని పినిశెట్టి వారి సందు అని పేరు వచ్చింది అనమాట. దానికి పినిశెట్టి శ్రీరామూర్తి గారు కూడా వాళ్ళ నాన్నగారి పేరు. కరెక్ట్. ఆయన ద్వారానే ఈయన సినీ ఫీల్డ్కి వెళ్ళారు. ఈయన మంచి పేరు సంపాదించారు. ఆది గారి హీరో కూడా ఆయన వాళ్ళ అబ్బాయి అండి. రైట్, కరెక్ట్. అదే రైట్, కరెక్ట్. ఆయన మంచి హీరో. మాకు కూడా అత్తమాటలు వినపడతా ఉంటది పాలకొల్లే అని. పాలకొల్లు ఎక్కడ ఏంటని చెప్పి ఒకసారి చూస్తాం. కరెక్టే. ఓకే సార్. అంటే ఈ సందులోకి వెళ్ళమంటారు? ఈ లెఫ్ట్ సైడ్ సందులు చిన్నగోపురం, అదే చిన్నగోపురం యువతల సందు పినిశెట్టి వారి సందు అనమాట. అక్కడ అడిగితే వాళ్ళు సినిమాలు ఏమన్నా ఐడియా ఉన్నాయి సార్? పినిశెట్టి చాలా మంచి సినిమాలు ఉన్నాయి సార్. అలా ఐడియా లేదు. చాలా మంచి. పెదరాయుడు కూడా ఆయన డైరెక్ట్ చేసినట్టు నాకు అంత సడన్ గా జ్ఞాపకం రాదు. ఎముడికి అయిందేనండి. ఆయన మంచి సినిమా చాలా మంచి. చూసారండి సినిమాది? ఓకేనండి. ఓకే సార్. మంచి సినిమాలు యాక్ట్ చేశారు. అన్ని కూడా డైరెక్టర్ మద్రాసు ముందు వెళ్ళిపోయారు. మంచి సినిమాలు యాక్ట్ చేశారు. అన్ని సినిమాలు కూడా ఇట్టేని బాగా ఇట్టని. ఈయన పేరు చెప్పి హీరోలు కూడా పైకి వచ్చారు. అంటే మనకి మెయిన్ ఇది వరకు నాటకాలు జరిగినా కళాక్షేత్రంలో జరిగేవంట కదండి. పాలకొల్లు పేరు చెప్తే రంగస్థలం అని పేరు దానికి. నాటకాలు కానీ మా ఫాదరు డొనేట్ చేశారు. అప్పుడు ఫాదర్ పేరు సార్ బొండాడు వెంకటరాజు గుప్తా గారు. ఛానల్జీ చాలా మంది నేను ఇస్తాను అన్నా కానీ ఎవరు పని అవ్వలేదు. ఆఖరి మా ఫాదర్ ఇచ్చారు. ఆ టైంలో మున్సిపల్ కమిషనర్ సుబ్బారావు గారు ఉండేవారు. ఆయన కమిషనర్. ఆయన నేను చేస్తానని అంటే మా ఫాదర్ 5 ఎకరాల పొలం అమ్మేసి దానికి 10,000 ఇచ్చారు అప్పట్లో. ఈ 5,000కి మేము 5,000 ఇస్తే మున్సిపాలిటీ గ్రాంట్ 10,000 అంతా రిలీజ్ చేస్తూ సైమిల్టేనియస్ అలాగా రిలీజ్ చేస్తూ ఓపెన్ థియేటర్ కట్టారు. దానికి మెయిన్ సెటర్కి ఏమో అక్కినే నాగేశ్వరరావు 10,000 అప్పట్లో ఇచ్చారు. అందరూ పాల్గొని దాసనారాయణరావు, అల్లు రామయ్య గారు, అక్కినే నాగేశ్వరరావు, చలం వీళ్ళందరూ కూడా ఈ మా ఫాదర్ ప్రోత్సాహంతోనే మెడ్రాస్ వెళ్ళి అక్కడ నాటకాలు ఆడారు. మా ఫ్రెండ్స్ అందరూ కోడి రామకృష్ణ, మన మా ఫ్రెండ్ రాలింగ నరసింహరావు వీళ్ళందరూ కూడా మేమంతా కలిసి తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఆ ఓపెన్ థియేటర్ మళ్ళీ మన నిమ్మల రామానాయుడు గారు వచ్చాక ఎన్టీఆర్ కళాక్షేత్రం బొండాడు వెంకటరాజు గుప్తా మున్సిపల్ ఓపెన్ థియేటర్ని కొంచెం మార్పు చేసి రీమోడల్ చేస్తున్నారు. అది చాలా మంచిది విషయం. దాంట్లోనే అన్ని నాటకాలు ఆడించాలని ఎమ్మెల్యే గారి కోరిక. చాలా బాగా జరుగుతుంది. అది కూడా బాగా డెవలప్ చేశారు ఎమ్మెల్యే గారు కూడా. రామానాయుడు గారి పేరు చెప్పి చాలా బాగా డెవలప్ అయ్యారు. ఓకే సార్. పాలకొల్లు పట్టణం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది వచ్చేసరికి పాలకొల్లు మండలంలోకే వస్తుంది. సార్ నమస్తే సార్. పినిశెట్టి వారి వీధి అంటే ఇదేనంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు సార్ ఈ వీధికి?
పినిశెట్టి వారు ఉండేవారండి. ఓకే. దాని మూలనే అంటే రవిరాజ పినిశెట్టి వారు ఆయన ఉండేవారండి ఇందులో. దాని మూల ఇదే వీధి అంటారా? ఇదే వీధి అండి. ఇల్లు ఏమన్నా ఉందంటారు సార్ ఇప్పుడు? తెలియదండి మరి. తెలీదండి. ఓకే. అంటే వాళ్ళు ఉండడం ఏమన్నా తెలుసు అంటారా? మాకు తెలియదండి. తెలీదు. డైరెక్టర్. ఓకే. డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి హీరో ఆది పినిశెట్టి. అవును సార్. అంటే అందరూ పాలకొల్లు అంటూ ఉంటారు. పాలకొల్లు ఇల్లు ఎక్కడ ఏంటి అనేది ఒకసారి చూస్తాం. ఇదే వీధి అండి. ఇదే వీధి. కొంచెం ఎదరికి వెళ్తే అంతే. ఎదరికి వెళ్తే వస్తుంది. సరే సార్, కొంచెం ఎదరికి వెళ్ళి చూస్తాం. ఓకే. ఓకే. సొంత ఇల్లు అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అంటే పినిశెట్టి వారి పాలకొల్లు పినిశెట్టి రవిరాజ గారిది అంటూ ఉంటారు కదా, అందు గురించి ఆయన ఇల్లు ఎక్కడ అనేది చిన్న వీడియో చేస్తున్నాం సార్. ఇది పినిశెట్టి వారి వీధేనండి. అవునండి. ఓకే. రామాలయం కూడా వాళ్ళు కట్టించిందే. పినిశెట్టి వారు కట్టించిందే. పినిశెట్టి అంటే రవిరాజ గారు వాళ్ళ తండ్రి గారు అంటారు. వాళ్ళ ఫోర్ ఫాదర్స్. ఓకే. ఓకే. వాళ్ళ నాన్నగారి పేరు ఏమన్నా ఐడియా ఉందా సార్? రవిరాజ గారు పెద్దగా ఐడియా లేదు. ఇక్కడ నుంచి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఉండి ఇల్లు ఇవేనంటారా? ఇవేనండి. అక్కడ దాకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అగో బయటకు వస్తున్నాడు చూడండి. అక్కడ దాకా 1 2 ఇవన్నీ వాళ్ళ నీళ్ళు ఆలయం అట్టండి. అంటే తర్వాత మద్రాసు వెళ్ళిపోయారంటారు సార్? మద్రాసు, హైదరాబాద్, అట్లా వైజాగ్. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పినిశెట్టి వారు అనేవారు ఎవరు లేరు ఇక్కడ? ఎవరు లేరండి. ఇక్కడ ఒక అతను ఉన్నాడండి. ఆడి పేరేంటి? బుజ్జి అండి. ఎక్కడ ఏం చేస్తారండి ఆయన? ఏదో రైస్ మిల్ అనే ఎక్కడ ఉంటారు. ఒక ఆయన ఉన్నారు అంతే. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతే. పినిశెట్టి వాళ్ళ ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ ఫాదర్ ఏమో మున్సిపల్ ఆఫీస్లో చేసేవారండి. అతను చనిపోయినాక ఆ అబ్బాయి సుబ్బారాయుడు టెంపుల్ ఉన్నదండి, అక్కడ హౌస్ ఉంటుంది. సరే సార్. అయితే ప్రస్తుతం ఈ వీధులన్నీ ఈ ఇల్లులన్నీ ఆలయం అట్టండి. వాళ్ళేనండి. అన్నీ అమ్మేసుకున్నారు. అలాగ 4-5 చేతులు 10 చేతుల దాకా మారిపోయింది ఇప్పుడు ప్రస్తుతం అండి. ఇంకా వాళ్ళకి ఏం లేవు ఇవన్నీ మీరు కొనేసుకున్నారు? అందరూ కొనేసుకున్నారు. శ్రీరామ నవమి కళ్యాణానికి వస్తూ ఉండేవారు అన్నమాట. వస్తారండి. మా ఇంటి దగ్గర నుంచి ఫోటో తీసి మీరు ఎవరైనా ఫోటో తీసుకున్నా ఇది మా ఇల్లు. అప్పుడు ఇల్లు మాట అండి ఇది. అంటే మీరు స్థలం ఆల్దా ఉంటది. స్థలం ఆల్దా. ఇది సరే. మీరు కొనుక్కుని కట్టుకున్నారు అన్నమాట. ఆ గొడవలన్నీ పినిశెట్టి వాళ్ళు ఇవ్వమాట అండి. ఇళ్ళన్నీ అవేనండి. అప్పుడు కొత్త బిల్డింగ్ ఉంది చూడండి, ఆ బిల్డింగ్ అంతా మండువాలో ఇల్లు ఉండి అంటారండి. పినిశెట్టి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు మాకంత తెలియదు. రవిరాజ గారు కూడా వాళ్ళందరూ చెప్పేవారండి. ఓకే. రవిరాజ గారు రావడం కూడా ఏముంటది? ఏం తెలియదు. వాళ్ళ నాన్నగారి టైంలోనే వెళ్ళిపోయారు అన్నమాట. తాతగారి టైంలో వెళ్ళిపోయారు. వాళ్ళ తాతగారి టైంలోనే వెళ్ళిపోయారు అన్నమాట. అంటే మనం పాలకొల్లు అని చూడగానే రవిరాజ పినిశెట్టి గారి పాలకొల్లు, కోడి రామకృష్ణ గారిది అల్లూరు. మీ క్లాస్మేట్ అండి? క్లాస్మేట్ కాదండి, మేమందరం కలిసి తిరిగాండి. లలిత కళాంజలి పెట్టారు కదా, అప్పుడు తిరిగారు. అంటే మీరు కూడా నాటకాలు ఏమైనా చేసేవారు అంటారా? అసిస్టెంట్ గారిని కూడా వెళ్ళారు. ఎవరు కూడానండి? కోడి రామకృష్ణ. ఓకే. ఓకే. మరి ఈయన అప్పుడు ఇక్కడ ఉండేవారు కాదేమో రవిరాజ పినిశెట్టి గారు? వాళ్ళు ఎప్పుడు పూర్వం వెళ్ళిపోయారు. కోడి రామకృష్ణ గారు కూడా తిరిగి. ఆయన ఏమైనా ఇల్లు ఉందంటారండి ఇక్కడ? ఆయనది అక్కడ ఉన్నదండి. కోడి రామకృష్ణ హౌస్ అక్కడ ఉన్నదని, థియేటర్ ఒకటి ఉన్నదండి. థియేటర్ ఉందండి. ఊరే కదండి అందరిది. అవునండి. తమ్ముడము సత్యనారాయణ అల్లు సత్యనారాయణ గారు. అల్లు సత్యనారాయణ గారు ఆయన హౌస్ కూడా అక్కడేనండి. అల్లు రామలింగయ్య వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. అల్లు సత్యనారాయణ గారు వాళ్ళ తమ్ముడు అనమాట. ఆయన ఇక్కడే ఉంటారు. వాళ్ళకి 2 అబ్బాయిలండి.
ఒక ఆయన లాయరు, ఒక ఆయన ఇంకోటి ఏదో చేస్తాడండి. ఓకే సార్, ఓకే, మంచి బాగానే ఉంది. అయితే ఈ స్థలం అంతా పినిసెట్టి వాళ్ళు అన్నమాట. అప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. మీ ఇంటి నుంచి ఇక్కడ నుంచి డాక్యుమెంట్స్ లో పినిసెట్టారు ఇల్లు ఉంది నాకు. ఇది కూడా పినిసెట్టారుదేనా అనుకున్నాం. డాక్యుమెంటరీలో పినిసెట్టి వారిదని ఉండేది అన్నమాట. ఓకేనండి. ఇది వాళ్ళు తోటవారు కొనుక్కున్నారండి. ఇది ఖాళీ స్థలం ఉంది. స్థలం ఇప్పుడు తోటవారిదే. పక్కన ఆకుపచ్చ బిల్డింగ్ ఇది ఉంది చూడండి, అది కట్టేసి ఉంది. అవి 2 ఇళ్ళు కదన్నమాట అండి. ఓకే, ఆ టెంపుల్ పేరు పినిసెట్టి వారి టెంపుల్ అంటారు. పినిసెట్టి వారి రామాలయం అన్నమాట. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటారా? ఎప్పుడైనా వస్తారండి. శ్రీరామనవమికి వస్తారండి. శ్రీరామనవమి ఇప్పటికే వస్తారన్నమాట. వస్తారండి, అప్పుడు శ్రీరామనవమికి వస్తూ ఉంటారన్నమాట. ఓకే సార్, ఇక ఈ పాలకొల్లు గ్రామంలో పినిసెట్టి రవిరాజా గారి ఇల్లు వచ్చేసరికి ఈ ప్లేస్లోనే ఉండేదంట. అంటే ఆయన తెలిసే టైంకి ఆయన మద్రాసు వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏమైనా ఉండి ఉంటారు. వాళ్ళ నాన్నగారికి ముందు వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడి నుంచి మొదలుకొని మనకు ఆ బిల్డింగ్లు అవతల వరకు అన్నమాట వీళ్ళు ఉండే హౌస్లు అన్నమాట. అప్పట్లో మండువాలో ఇల్లుతో ఉండేయంట. ప్రస్తుతం అయితే వాళ్ళు ఎవరు కూడా ఉంచుకోలేదు, అందరూ అమ్మేయడం వల్ల వేరే వేరే వాళ్ళు కొనుక్కున్నారు. చాలా చేతులు అయితే మారినాయి. సార్ అయితే అన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు క్లియర్గా చెప్పారు. కొంతమంది అయితే అలా చెప్పడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే అప్పట్లో వాళ్ళది మేము కొనుక్కున్నామని చెప్పడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆయన ఫేర్గా చెప్పారు, క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి పినిసెట్టి వారికి సంబంధించి పాలకొల్లు ఇక్కడ ఒక రామాలయం ఉంది. అది వచ్చేసరికి పినిసెట్టి వారి రామాలయం అంటారంట. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు అక్కడికి వస్తూ ఉంటారంట. మనం చివరిగా ఏంటంటే ఇక్కడ ఆయనకి సంబంధించిన ఇల్లు ఏం కనిపించలేదు కాబట్టి ఆ రామాలయం అయితే చూద్దాం. మనం ఒక్కసారి క్లియర్గా చూడొచ్చు. ఈ బిల్డింగ్స్ దగ్గర నుంచే ఇప్పుడు మనం మాట్లాడిన ఈ బిల్డింగ్ వరకు కూడా ఇవంతా కూడా పినిసెట్టి వారి అంట. కానీ ఎవరు ఉద్యోగ రీత్యా వారి వ్యాపారాల రీత్యా ఇక్కడ పాలకొల్లు అయితే ఎవరు లేరంట. ఒకే ఒక్క ఫ్యామిలీ ఉందని చెప్పారు ఆయన. ఇక ఇక్కడ మనకు కనిపిస్తున్న రామాలయం వచ్చేసరికి పినిసెట్టి వారు కట్టించారంట. పినిసెట్టి వారి పేరు ఇక్కడ ఒక చోట కనిపిస్తుంది, పాలకొల్లుకి సంబంధించి పినిసెట్టి వారి రామాలయం. ఈ స్థలాలన్నీ కూడా ఆలయం ఉంటాయి, అదే సొంత స్థలంలో కట్టించుంటారు అప్పట్లో. ఇది వరకు రామాలయం అని రాశారండి దీని మీద. రాస్తే వాళ్ళు పినిసెట్టి వారి ఫ్యామిలీ వాళ్ళు మెంబర్స్ వచ్చి ఇది మేము కట్టించిన గుడి అండి, అందుకని పినిసెట్టి వారి రామాలయం రాయాలి కానీ ఇలా రాస్తే ఎలాగంటే అప్పుడు మొత్తం చెరిపేసి మళ్ళీ అలా రాశారనమాట. పినిసెట్టి వారి రామాలయం అని చెప్పి. అంటే ఏం లేదండి, ఊరికినే ఎక్కువ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారంటారండి. హైదరాబాద్, మెడ్రాస్ అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నారు అంటే ఇంకా అది కూడా ఇప్పుడు హీరో కదా, అంటే ఆయన కూడా పాలకొల్లు లెక్క వద్దు కదా. చాలా మంది ఏంటంటే పినిసెట్టి రవిరాజా గారిది పాలకొల్లు అంటారు. ప్రస్తుతం హీరోగా చేసిన పినిసెట్టి ఆది గారిది కూడా పాలకొల్లు లెక్క. అప్పుడు ఆయన నాకు తెలిసి కృష్ణానగర్లో ఉన్నట్టు అనుకుంటున్నా. ఓకేనండి, ఓకే. ఒకసారి వెళ్ళి కలిసినప్పుడు మీరు కలిసారండి? నా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఆయన. ఓకే, ఓకే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట ఆయన. ఓకే, ఆయన నా మ్యారేజ్ కూడా వచ్చారండి. ఎవరు? రవిరాజా గారు. రవిరాజా గారి ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఆంటీ అంకుల్ ఇద్దరు కలిసి వచ్చారు మీ ఇంటికి. మా ఇంటికి మ్యారేజ్ కూడా వచ్చారు. మీ మ్యారేజ్ కూడా రవిరాజా గారు వచ్చారు వచ్చారు. ఓకే, మంచి, మాకు బాగానే దొరికారండి మీరు అందరూనే. ఆయన నాకు తెలిసి కృష్ణానగర్లో ఉన్నట్టున్నారు. యూసఫ్ కూడా, హైదరాబాద్ యూసఫ్ కూడా. ఇప్పుడు ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు? లేదులేండి, ఎందుకంటే నాన్నగారు కాలం చేసిన తర్వాత ఇంకా పరిచయాలన్నీ తగ్గిపోయినాయి మాట. ఓకేనండి, ఓకే. ఈ రామాలయం మాత్రం ఉంది ఇక్కడ అంతేనండి, వాళ్ళ పేరు మీద. అవునండి, అవును. సార్, అంటే మనం ఇప్పుడు వరకు పినిసెట్టి వారి వీధి గురించి రామాలయం చూసాం.
ఇక్కడ మనకు పక్కనే శ్రీ మన్యం జగ్గమ్మ గారి కళ్యాణ మండపం అని ఉంది. అంటే ఎవరండి ఆవిడ? మన్ని జగ్గమ్మ గారు అంటే అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారికి మేనత్ అండి. మేనత్ అండి. ఓకే. అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారు అంటే కూడా పాలకొల్లుకి చాలా చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. అక్కడ స్టాచ్యూ ఉంటది కదండి రత్నరాజు. అవునండి. ఆయన. ఓకే. వాళ్ళ అమ్మగారండి? వాళ్ళ మేనత్ అవుతుంది. మేనత్ గారు. ఓకే. మేనత్ గారు అయితే ఆవిడ ఇది కూడా చౌల్ట్రీకి రాసేసిందండి. ఒక 65 acres ఎంతో ఉన్నదండి పొలం కూడా. 65 ఎకరాలు రాసేసారు ఆవిడ. ఇప్పుడు ఇది కూడా ఆవిడ ఇచ్చింది, అది కళ్యాణ మండపం ఫ్రీ. అది ఫ్రీ కాదండి, మామూలుగా 20,000 25,000 తీసుకుంటారండి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది అనమాట. ఓకే సార్. అయితే మొన్న కూడా అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారు 125 years సెలబ్రేషన్ చేశారు కదండి. అవునండి. ఓకే. ఓకే. రామానాయుడు గారు వచ్చారండి. రామానాయుడు గారు ప్లస్ ఆయన రాజు గారు ఉన్నారు, వర్మ గారు, శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ గారు. ఓకే. ఓకే. ఆయన కూడా వచ్చి ఇక్కడ ఇది ఫంక్షన్స్ చేశారండి అక్కడ డిఎన్ఆర్ కాలేజీలో. ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. రవిరాజ పినిశెట్టి గారిది పాలకొల్లు అయినప్పటికీ వారు చిన్నతనంలోనే, అంటే వారి చిన్నతనంలో కూడా కాదు, తాతగారి టైంలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల ప్రస్తుతం అయితే పాలకొల్లు వారి ఇల్లు ఎక్కడ మనకు కనిపించలేదు. ఇదండి పినిశెట్టి రవిరాజ గారి గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.